యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై కలెక్టర్ హనుమంతరావు జిల్లా ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై మహిళలకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మహిళా ఓటర్లు అందరితో ఓటుని గ్రామ అభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. దీంతో బొమ్మల రామారం మండలంలోని జలాలపూర్ గ్రామానికి చెందిన కొందరు ఓటర్లు తమ ఇళ్ల ముందు తమ ఓటును డబ్బులకు గిఫ్టులకు ఓటు అమ్ముకోమని బోర్డులు ఏర్పాటు చేశారు. నీతి నిజాయితీతో స్వచ్ఛందంగా మా ఓటు వేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు. నీతి నిజాయితీతో స్వచ్ఛందంగా ఓటు వేస్తామని మహిళా ఓటర్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకి ప్రలోభాలకి లొంగకుండా ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మీరందరూ అనుకుంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు. మీరంటేనే గ్రామం, మీరందరూ కలిస్తేనే గ్రామం, మీరందరూ కలిస్తేనే మండలం, మీరందరూ కలిస్తేనే జిల్లా. సో మీరు మహిళా సంఘాలు గట్టిగా అనుకుంటే అవుతుంది. ఏమనుకోవాలంటే ఓటును అమ్ముకోవద్దు, అదేంది ఒక ఆశ. సో ఎవరైనా సరే ఆశ పెట్టి మన ఓటును కొంటున్నారంటే మీరు ఆలోచన చేయాలి. తర్వాత 5 సంవత్సరాల పాలన ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయాలి. డబ్బుకో దేనికో ఇచ్చారనుకోండి, మీరు ఏం అడగగలుగుతారు ఆయన్ని? మీ ఇంటి ముందు మోరీ తీయలేకపోయినా అడగలేరు, మొహం చెల్లదు. గెలిచిన ఆయన వస్తాడు, డబ్బు తీసుకుని ఆయన వస్తే మీరు ఏమని అడుగుతారు ఆయన్ని? సో మీరు ఊరికేసిరా ఓటు అని ఆయనే ఎదురు ప్రశ్నిస్తారు. ఇంటి ముందు మోరీ అట్లనే ఉంటది. ఈగలు, దోమలు ఇవన్నీ కూడా ఉండి ఇంటిల్లి పాది కూడా జ్వరాల పారిన పడటం, డెంగ్యూ, చికెన్ గున్యా రావటం, లక్షల రూపాయలు ఖర్చు కావడం జరుగుతుంది. సో ఓట్ అనేది ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచించి అభ్యర్థి ఎట్లాంటోడు, మంచోడేనా, ఈయన పాత చరిత్ర ఏంది, మనకు సేవ చేస్తాడా చేయడా, ఈ 5 ఏళ్లు మనల్ని అభివృద్ధి పథంలో పెన్షన్ రాకపోతే పెన్షన్, లేకపోతే మోరీలు తీయటం, ఇతరత్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడా, మనల్ని పట్టించుకుంటాడా అనేది చూడాలి తప్పితే తాత్కాలికంగా మద్యానికో లేకపోతే కులం, మన కులమనో లేకపోతే మన మతమనో ఈ విషయాలతోనో లేకపోతే మనకి ఇంకేదో మద్యం వీటన్నిటితో ఒక్కరోజు చికెన్ బిర్యానీ అనో ఈ తాత్కాలిక దానికి మీరు ప్రలోభానికి లొంగిందనుకోండి, తర్వాత 5 ఏళ్లు అనుభవించాలి. మొహం జల్లదు మనకు అడగటానికి. ఎవరికైతే ఓటేసి ఎన్నుకున్నారో ఆయన అడగలేరు, ఈ పనులు మీ సమస్యల్ని చెప్పుకోలేరు. ఆయన కూడా మిమ్మల్ని చిన్న చూపుగానే చూస్తాడు. ఊరికే ఇచ్చిర్రా ఓటు అనే పాట ఆయన నోటి నుంచి వస్తుంది. వాళ్ళకు కూడా నిజమే, మరి మీరు సచ్చీలంగా ఉండి సక్రమంగా ఉంటే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది.